తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభుదినం నాడు తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక ప్రభుదినాన్ని అనుగ్రహించి ఈ ప్రభుదినమందు మనము ఆయన సత్యంగా ఆరాధన చేయాలనే సంగతిని మనకి నేర్పిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరము కలిసి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ మన విశ్వాసాన్ని రోజు రోజుకు పెంచుకునే వారముగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని పెంచేది ఏదంటే దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆయన వాక్యము ఎంతగా మనం చదువుతుంటామో వింటూ ఉంటామో మన విశ్వాసము పెరుగుతూ ఉంది. కావున ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము అనే భాగంలోనికి మనం వచ్చాము. అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న కంఠస్థ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల వరకు చదువుకున్నాము. ఈ యొక్క వచనాల్లో ఉన్న విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. దేవుడు మరియు విగ్రహారాధన, అది అంశం, అది పాఠం. దేవుడు ఒకవైపు ఉన్నాడు. ఈ భూమి మీద దేవునితో పాటుగా మరొకటి కూడా జరుగుతుంది. అదేంటంటే విగ్రహారాధన. ఈ విగ్రహారాధన అనేది భూమి మీద ఉంది. అందుకే ఈ రెండు సంగతులను మనం చూస్తాము. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. సంఘంలోనికి ఎవరమైతే వచ్చామో లేకపోతే చర్చ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్యజనుల యొక్క మత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొకుండా ఉండాలి. అనేకులు ఇంకా దేవుళ్ళు అనబడుతున్న వారిని, ఆత్మలు అనబడుతున్న వారిని ప్రభు యొక్క అంటే బైబిలు ఏ దేవుని గురించి అయితే చెప్తుందో ఆ దేవుని తప్ప ఇతర శక్తులను దేన్ని కూడా మనం పూజించకూడదు అనేది ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. అప్పుడు మనం మొదటగా ఈరోజు 3 విషయాలు నేర్చుకుందాము. మొదటిది ఏదంటే దేవుడు మొదటి నుంచి కూడా విగ్రహారాధనని ఇష్టపడటం లేదనే సంగతి మనకి బైబిల్ చదివితే తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. అంటే బైబిల్లో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 భాగాలు. అప్పుడు పాత నిబంధనలోని దేవుడు విగ్రహారాధనను దాని గురించి ఏం చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా విగ్రహారాధన గురించి ఏం చెప్పాడో మొదట మనం నేర్చుకుందాము. మొదటి సంగతి ఏమిటంటే దేవుడు విగ్రహారాధన సహించడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నెంబర్ 1, దేవుడు విగ్రహారాధనను సహించడు. అంటే ఇష్టం ఉండదు ఆయనకి విగ్రహారాధన అంటే. అతనికి చాలా కోపం విగ్రహారాధన చేస్తే. అందుకు దేవుడు విగ్రహారాధన సహించడు. అప్పుడు పాత నిబంధనలో ఏం చెప్పాడు, ఏం జరిగింది, ఈ విషయాల గురించి ఏముంది పాత నిబంధనలో, వాటి గురించి కొన్ని సంగతులు మొదట ఆలోచిద్దాం. ప్రతిదానికి మనం ఒక వచనాన్ని మనం చూద్దాము. మొట్టమొదట ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కనాల్లోనికి నడిపించడానికి మోషే ద్వారా నడిపించబడుతున్నారు. అలా నడిపించబడుతునేటప్పుడు ఐగుప్తులో నుంచి వస్తున్న ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారికి 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది మొదటగా. అంటే అందులో 10 ఆజ్ఞలు ముఖ్యమైనవి. 613 ఆజ్ఞలు ఉంటాయి. అందులో మొదటి ఆజ్ఞ ఏది అంటే తనిచ్చిన ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు
ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, మొదటిది విగ్రహారాధన చేయకూడదు. అంటే మొదటిది అంటే ఎప్పుడైనా చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు ఏం చెప్పాడో మనం నిర్గమకాండము 20 అధ్యాయము 2-3 వచనాల్లో ఆ మాటలు చదువుదాం. ఒకసారి చూడండి. 20 అధ్యాయము 2-3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేశాడు. మొదట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఎవరికి చెప్పాడు ఆ మాట? అంటే ఇశ్రాయేలుకి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, అంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదంటే, మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు, నేనే మీకు దేవుణ్ణి, మరొక దేవుని మీరు అస్సలు పూజించకూడదు, ఆరాధించకూడదు, నమస్కరించకూడదు. అంటే దేవుడు పాత నిబంధనలో చూసినప్పుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదంటే, ఎటువంటి విగ్రహము, మీరు వేరొక దేవుడు నీకు అస్సలు ఉండకూడదని చెప్పాడు. అందులోనే మనం చూసినట్లయితే వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. అప్పుడు మోషే ద్వారా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో కూడా మరొక మాట చెప్పాడు. అది ఏదో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 13 నుంచి జాగ్రత్తగా చూస్తే 15వ వచనం వరకు అదే విషయాన్ని, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు అన్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాడు, మీరు ఇంకా త్వరలోనే కనాన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ ప్రసంగం చేసినప్పుడు మోషే ఎక్కడున్నాడంటే మోయాబు మైదానం దగ్గర ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే కనాను దేశంలోకి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోతున్నారు కదా కనాను దేశంలోనికి, ఆ చుట్టుపక్కల చాలామంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజలందరూ కూడా విగ్రహాలను పూజిస్తారు. అయితే మీరు మాత్రం ఏం చేయాలంటే, ఎంత మాత్రం కూడా ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేస్తాడు అని చెప్పాడు. అంటే విగ్రహారాధన అంత ప్రమాదకరమైనది, దేవుడికి చాలా కోపాన్ని తెప్పించేది. మనుషులు ఈ రోజుల్లోని విగ్రహారాధన చేయటానికి చాలా ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు పాత నిబంధన కాలంలోనైతేనేమి కొత్త నిబంధన కాలంలోనైతేనేమి ఏ ఇతర దేవతను పూజింపకూడదని, దానికి మొక్కకూడదని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆనాటి కాలంలో కూడా విగ్రహారాధన ఉంది. అంటే మోషే ఈ భూమి మీద ఉండేటప్పుడు, ఈరోజు మనం మోషే తర్వాత ఇంచుమించు కొన్ని అంటే 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. అంతకు ముందే విగ్రహారాధన అనేది ఉంది. ఆ విగ్రహారాధన గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎటువంటి దేవతని ఎటువంటి దేవుళ్ళు అనబడుతున్న వారిని మీరు పూజింపకూడదని స్పష్టంగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ విగ్రహారాధన అనేది ఎలా జరుగుతుందంటే, చేసే మనుషులు కూడా ఉంటారు, విగ్రహాలని బొమ్మలను చేసే వాళ్ళు ఉంటారు. అందుకే దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి ముందుగానే ఏమన్నాడంటే, మీరు విగ్రహం అనేది ఎలా వస్తుందంటే తయారు చేస్తే వస్తుంది. కాబట్టి దేవుడు అలా తయారు చేయడం కూడా తప్పని ముందుగానే చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు అని చెప్పేశాడు. అంటే మనుషులు ఏం చేస్తారంటే విగ్రహాలను తయారు చేస్తారు. అందుచేత దేవుడు ముందుగానే ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా దేని చేర్చాడు అంటే, మీరు ఏ రూపాన్ని చేసుకోవడానికి వీలు లేదు. అంటే విగ్రహారాధన పూర్తిగా నిషేధించబడాలంటే వాటిని తయారు చేసే వాళ్ళు కూడా ఉండకూడదు. అసలు వాస్తవంగా కొత్త నిబంధనలో ఒక సంగతి జరిగింది. ఎఫెసీ పట్టణం అనే ఒక పట్టణం ఉంది.
ఆ పట్టణంలోని అత్తిమీదేవి మహాదేవి అనే పేరు గల ఒక దేవత ఉంది. అక్కడ ఒక పెద్ద గుడి ఉంది. అక్కడ దేమేత్రి అనే కంసాలు ఉంటాడు. బోళ్ళ మంది కంసాలు ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే అత్తిమీదేవి మహాదేవి యొక్క బొమ్మలను తయారు చేసి, గుళ్ళు తయారు చేసి, చిన్న చిన్నవి తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఎఫెసీ పట్టణానికి వచ్చి అందరూ దాన్ని పట్టుకెళ్తూ ఉంటారు. పౌలు వెళ్ళి ఆ పట్టణంలోనే సువార్త చేశాడు. అలా చేసినప్పుడు పౌలుని పట్టుకొని చంపేద్దామని అనుకున్నారు. అక్కడ ఏమైందంటే, ఒకసారి మీరు చూడండి, అపోస్తులకు అంటే విగ్రహాలు తయారు చేసేది మనుషులే, ఇంకెవరో కాదు. కావున విగ్రహాలు తయారు చేస్తున్న మనుషులు ఏం చేస్తారు అంటే, చాలా జాగ్రత్తగా మనం చూద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము ఈ మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. 23వ వచనం, 24వ వచనం, 25వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. అంటే చాలా అల్లరి కలిగిందట. ఎక్కడ? ఆ పట్టణంలో. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అంటే వెండి గుళ్ళను చేస్తున్నాడు వీళ్ళు పని, అది కంసాల పని. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఏ పని వలన? ఈ విగ్రహాలు చేయటం, గుళ్ళు చేయటం వల్ల మనకు భలే పని బాగా జరుగుతుంది. మరి చాలామంది చూడండి, ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న పాదాలు అమ్మినా, చిన్న చిన్న బొమ్మలు అమ్మినా తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళకి బోల్డంత ఆదాయం దానివల్ల. ఈరోజు ఎన్నో చోట్ల మీరు ఎక్కడైనా గిఫ్ట్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏవి అమ్ముతారు? బోల్డ్ అని విగ్రహ బొమ్మలు ఉంటాయి, అమ్ముతూ ఉంటారు కదా. ఆనాటి కాలంలో కూడా ఈ అత్తిమీదేవి మహాదేవి అనే గుళ్ళు చేయటంలో దేమేత్రి బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు, జీవనం సాగిస్తున్నాడు. అతనే కదా, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు, జీవనం కొనసాగించుకుంటున్నారు. అప్పుడు అతను అంటున్నాడు, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి. చూసారండి, పౌలు చెప్పేశాడు. ఏమనంటే, ఇగో మీరు చేతులతో చేయబడినవి దేవతలు అనుకున్నారు, దేవుళ్ళు అనుకున్నారు. అవి ఏవి దేవతలు కాదు, దేవుళ్ళు కాదు అనగానే చాలామంది మారిపోయారు ఆ రోజుల్లో. అందుచేత అనేక చోట్ల ఈ యొక్క గుళ్ళు అమ్మటం, లేకపోతే ఈ బొమ్మలు అమ్మటం అనేది తగ్గిపోయింది. ఇది దేవుడు ముందుగానే పాత నిబంధనలోనే చెప్పాడు. ఏమంటున్నాడంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు అని అన్నాడు. అంటే నిషేధించేశాడు విగ్రహారాధనని. ఎవరు నిషేధించారు అంటే, విగ్రహాలు తయారు చేసుకొని పూజించుట అనేది మంచిది కాదని తెలియపరిచాడు. విగ్రహములను తయారు చేసి పూజించుట మంచిది కాదని పాత నిబంధనలోనే తెలియపరిచాడు. వారికి హెచ్చరించను, అది గమనించండి. తర్వాత మనం చూసినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయంలోని మరొక వచనం చదువుదాం. 23వ అధ్యాయం 13వ వచనంలో, నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. చూడండి, తప్పు, అది నీ నోట నుండి రానియ తగదు. వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరింపకూడదు. అంటే దేవుని పేరు ఇంకొకటి లేదు, దేవుడు ఒక్కడే, దేవునికి ఉన్న పేరు కూడా ఒక్కటే, లేకపోతే ఆయన యెహోవా.
కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ఇలా చెప్తున్నాడు, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రాని తగదు. అప్పటికే చాలామంది పేర్లు ఉన్నాయి భూమి మీద. అందుచేత ఏమంటున్నాడంటే వేరొక దేవుని పేరు, ఏ పేరు నీ నోట రాకూడదు. అప్పటికి ఇశ్రాయేల్ ఉండేటప్పటికే చుట్టుపక్కల చాలామంది దేవతల్ని దేవుల్ని పెట్టుకొని పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి పేర్లో ఒక్క పేరైనా కూడా మీరు మాత్రం పలకడానికి ఇష్టపడకూడదు, అసలు పలకకూడదు అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ఇతర దేవతల పేర్లు ఏది కూడా ఎత్తకూడదనే సంగతిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పూర్వకాలమందు ఈ విగ్రహారాధనకు సంబంధించింది నిషేధించడానికి దేవుడు కొన్ని చేశాడు. ఆ విగ్రహాలతో దగ్గర సంబంధం ఉన్నవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి మంత్ర విద్య, 2 కర్ణ పిశాచము, 3 శకునాలు చెప్పడం, 4వది ఏంటంటే మంత్ర విద్యలు, కర్ణ పిశాచము, శకునములు చెప్పుట. ఇవి కూడా విగ్రహారాధనకు సంబంధించినవే. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఎవరైనా మీ దేశాన్ని పరిపాలిస్తే రాజులు, అలాంటి వారు ఖచ్చితంగా ఈ మంత్ర విద్య చేస్తున్న వాళ్ళని, కర్ణపిశాచం చేస్తున్న వారిని, శకునాలు చెప్తున్న వారిని అందరినీ కూడా దేశం నుంచి వెలివేసేమని చెప్పేశాడు. ఎవ్వరు ఉండకూడదు దగ్గర. వాళ్ళందరూ ఒకవేళ అవి మానేయాలి, లేదంటే వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే సౌలైతే అలా ఎవరైతే కర్ణపిశాచం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దేశంలోంచి తరిమేసేసాడు. అందుకే ఒకరోజు మళ్ళా ఆ కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికే వెళ్తాడు సౌలు. వెళ్ళి నాకు ఒక ఆయన్ని బయటకు రప్పించని అడిగితే, అప్పుడు సమూయేలుని బయటకు రప్పించమని చెప్తే ఆ కర్ణపిశాచం గల స్త్రీ అంటది, అయ్యా నేను ఈ పని చేయకూడదు, చేస్తే సౌలు అనే రాజు ఉన్నాడు, అతడైతే నన్ను చంపేస్తాడని అతనితోనే చెప్తుంది, సౌలుతోనే. కాబట్టి ఈ మంత్ర విద్యలు అనేవి మంచివి కాదు. ఈరోజు కూడా మంత్రాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. శకునాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కర్ణపిశాచాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే విగ్రహారాధనకు సంబంధించినవి. ఇవన్నీ కూడా దేవుడు పూర్వకాలం మంది కొట్టేశాడు. ఒకసారి మనం లేవీకాండంలోకి వెళ్దాము, చూద్దాం. లేవీకాండము 19వ అధ్యాయము. లేవీకాండం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటే దేవుడికి ఇష్టం లేనివి ఇప్పుడైనా మనం ఈ శకునాలు చూడడం అలాంటివి ఇప్పుడు కూడా ఎవరైనా చేస్తే అది విగ్రహారాధనే. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనం. రక్తము కూడినదేది తినకూడదు. 19:26. శకునములు చూడకూడదు. చూడండి, రక్తమును కూడిందేది అది మనకు కాదు. 26, శకునములను చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు అసలు. ఒక క్రైస్తవుడు కూడా ఏ తాయిత్తులు ఇలాంటివి ఏవి కట్టించుకోవడం కానీ, ఏ నల్లదారాలు లేకపోతే చుక్కలు పెట్టుకోవడం, కొంతమంది పిల్లలకి దిష్టి తగులుతుందని పెద్ద నల్ల చుక్కలు పెడుతూ ఉంటారు. అవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవే. ముందే దేవుడు చెప్పేశాడు. ఏమంటున్నాడంటే, కొంతమంది అయితే దిష్టి తగులుతుంది నిమ్మకాయ పట్టుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది ఎన్నో ఉన్నాయి. మనం పూర్వం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కొంతమంది ఏదో అరికాల్లో బొట్టు పెడుతూ ఉంటారు, ఏదో దిష్టి తగలదని. ఇలాంటివన్నీ మనుషులు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ మంత్రయోగాలు కానీ, కొంతమంది కొన్ని వాటికి మంత్రాలు వేస్తూ ఉంటారు. ఇలా మంత్రయోగాలు, శకునాలు చూడకూడదు, చేయకూడదు అని చెప్పాడు. తర్వాత 31వ వచనం చూడండి. 31వ వచనం, కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. సోది చెప్పడం కూడా విగ్రహారాధనే, కర్ణపిశాచం కూడా విగ్రహారాధనే, శకునాలు చూడడం కూడా విగ్రహారాధనే, మంత్రయోగాలు కూడా విగ్రహారాధనే. అంటే ఇవన్నీ చేయకూడదు, చూడకూడదు, వెళ్ళకూడదు అని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు విగ్రహారాధనని అసహించుకుంటాడు. ఇది పాత నిబంధనలో చూస్తున్నాం.
ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం తీయండి. అంటే మీరు చూడాలి, చూడకపోతే మళ్ళీ మీరేదో ఎక్కడ విషయాలు అనుకుంటారు. ఇవి దేవుని గ్రంథంలో ఉన్న సంగతులనే మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జాగ్రత్తగా చదువుదాము. 9వ వచనం చదివితే చాలా ఉన్నాయి ఇక్కడ. నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను, వీటిని ఒక పేరు పెట్టాడు, హేయ కృత్యములు. హేయ కృత్యములు అన్నాడు అంటే మంచివి కాదు, మంచి పనులు కాదు, చెడ్డ పనులు అని అర్థం. హేయ కృత్యములు ఏంటేంటి? నీవు చేయ నేర్చుకోకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణినైనను. ఆ రోజుల్లోని అగ్నిగుండం దాటించడం అనే ఒక పని ఉండేది, ఒకటి చేసేవారు. అగ్నిగుండం దాటించుట. శకునము చెప్పు సోదిగానినైనను. శకునములు చెప్పు సోదిగాళ్ళు. మేఘ శకునములను గాని, అందులో రకాలు మళ్ళా మేఘ శకునాలు, సర్పశకునములను గాని, సర్పశకునాలు చెప్పువాణినైనను చిల్లంగి వాణినైనను. చిల్లంగితనం. మొన్న ఒకరింటికి వెళ్తే అతను అదే అన్నాడు, చిల్లంగి పెట్టేశారని. చిల్లంగితనం. మాంత్రికునినైనను, మాంత్రికులనైనను, ఇంద్రజాలకునినైనను, మ్యూజిషియన్లు, ఇంద్రజాలం కానీ అది కూడా విగ్రహారాధనే. కర్ణపిశాచి నడుగు వాణినైనను, కర్ణపిశాచి దయ్యముల యొద్ద విచారణ చేయు వాణినైనను. దెయ్యాల దగ్గర విచారణ చేయటం కొంతమంది మీ మధ్య ఉండనీయకూడదు. దెయ్యముల మధ్య విచారణ. ఏమండి, ఇవన్నీ కూడా మంచివి కాదు. పూర్వం ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. అగ్నిగుండం దాటించడం అంటే కొంతమంది పిల్లల్ని వెళ్ళి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేవారు. అలా చనిపోతే వాళ్ళకి ఏదో లాభం కూరుతుందని నమ్మేవారు. ఆ దేశానికి కానీ, ఆ ఊరికి కానీ, ఆ పల్లెటూరికి కానీ ఏదైనా మేలు జరుగుతుందని. శకునాలు చెప్పే సోదిగాళ్ళు, అది మేఘ శకునాలు అవ్వచ్చు, సర్పశకునాలు అవ్వచ్చు. చిల్లంగితనం, మంత్ర విద్య, ఇంద్రజాలం, కర్ణపిశాచం, దెయ్యముల మధ్య విచారణ చేయటం. ఇంకా మనం చూస్తే కిందకి వెళ్తే ఇంకా అన్నాడు, వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుటి నుండి ఆ జనములు వెళ్ళగొట్టుచున్నాడు. అంటే ముందుగా కణాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు, అందుకే వాళ్ళందరినీ కూడా ఆ కణాల్లో నుంచి వెళ్ళగొడుతున్నాడు. మీరు వెళ్ళి మళ్ళీ ఇలాంటివి నేర్చుకుంటే మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెళ్ళగొడతాడని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, వీటిని చేయు ప్రతివాడు వెళ్ళగొట్టబడతాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలను. నీవు స్వాధీనపరుచుకొనబోవు జనములు మేఘశకునములను, చెప్పువారి మాటను, సోదిగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగును చెయ్యనియడు. నువ్వు మేఘ శకునాలు చూడొద్దు, నువ్వు ఏ శకునాలు చూడొద్దు అని దేవుడు ముందుగానే వారికి బోధించాడు. కావున ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే విగ్రహారాధనకు సంబంధించిన. కాబట్టి విగ్రహారాధన నిషేధం చేయటానికి దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి వాటిని కూడా తీసివేయమని వారి ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వాస్తవంగా ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నట్టుగా ఉంటే అలాంటి వారికి ఎలాంటి శిక్షో పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. 22వ అధ్యాయం నిర్గమకాండము 20వ వచనం చెప్తున్నాడు ఈ మాట. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు అన్నాడండి. అంటే వారు ఆ కాలంలోని బలి అర్పించితే కేవలం ఎవరికి మాత్రమే అర్పించాలి? దేవుడికి మాత్రమే అర్పించాలి, ఇంకెవ్వరికి అర్పించకూడదు. కానీ ఆనాటి కాలంలో మనుషులు వేరు వేరు వాటికి దేవతలకు కూడా బలులు తీసుకువెళ్ళి అర్పించేవారు. అలాగ అర్పించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే దానివల్ల వచ్చేది ఏంటంటే మరణం. ఒకవేళ ఒక దేశం చేస్తే దేశం నాశనం అయిపోతుంది, ఒక ప్రాంతం చేస్తే ప్రాంతాన్ని నాశనం చేసేసినట్లుగా దేవుడు మనకి కనబడుతుంది ఈ విషయం. కాబట్టి విగ్రహారాధన చేయువారికి దేవుడు ఇస్తున్న 5వ విషయం, పాత నిబంధన కాలంలో
విగ్రహారాధన చేయువారికి దేవుడిచ్చిన రుసుము ఏంటంటే శాపగ్రస్తుడు, అంటే మరణించవలసిందే వాడు. ఎప్పుడు కూడా ఆ పని చేయకూడదు. ఆ పని చేస్తే ఆ వ్యక్తిని దేవుడు శాపగ్రస్తుడిగా లెక్కిస్తాడు అనే సంగతిని మనం చూడాలి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇది ఇంకొక ముఖ్యమైన సంగతి. ఇశ్రాయేలు కనానుకు వెళ్ళిపోయిన తర్వాత, కనాను స్వాధీనం చేసుకున్న తర్వాత అతను ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటి ఇచ్చాడంటే, కనాన్లోని చాలా జాతుల వారు ఉంటారు. ఇది కనాను ప్రాంతం అనుకుంటే, ఈ కనాన్లోని ఇశ్రాయేలు వెళ్ళకముందు, ఇశ్రాయేలు ఆ లోపలికి ఇంకా వెళ్ళకముందు దేవుడు వీళ్ళకి ఒకటి ఆజ్ఞాపించాడు. ఏంటంటే, ఇందులో అమోరీలు ఉంటారు, అమోరీలు, పెరుజీలు ఉంటారు, పెరుజీలు, హివ్వీలు ఉంటారు. ఇవన్నీ జాతుల పేర్లు. హివ్వీలు, హిత్తీలు ఉంటారు, హిత్తీలు, యోబుసీలు ఉంటారు, యోబుసీలు, కనానీయులు, వీళ్ళందరూ ఉంటారండి లోపల. అప్పుడు ఇది కనాను ప్రాంతం. దేవుడు ముందుగానే ఏం చెప్పాడంటే, మీరు వెళ్తారు, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ జాతులన్నిటిని నాశనం చేసేయని చెప్పాడు. ఎందుకు నాశనం చేసేయమన్నాడంటే, ఈ జాతులందరూ కూడా ఏం చేస్తారంటే విగ్రహారాధన చేస్తారు. నాకు అది ఇష్టం లేదు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అన్ని జాతుల వారిని నాశనం చేసేయండి, నశింపజేయండి అన్నాడు. కానీ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కొంతమందిని నాశనం చేయకుండా ఉండిపోయారు. అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళు కలిసి జీవించారు, కొన్ని జాతుల వారు కలిసి. అప్పుడు అలా జీవించినప్పుడు కొంతకాలానికి ఏమైందంటే, ఈ ఇశ్రాయేల్లే విగ్రహారాధికులుగా మారిపోయారు. అది విషయం. అంటే ముందు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్తున్నారు కదా ఆ దేశంలోకి, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని జాతుల వారు ఉన్నారు, అన్ని జాతుల వారిని మీరు నాశనం చేసేయాలి, ఎవరిని మిగల్చకూడదు. మిగిల్చారో మరి వారి వల్ల మీకు నష్టం జరుగుతుంది, అందుచేత మీరు ఖచ్చితంగా వారిని అందరినీ హతం చేయాలని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అలా చేయలేదు, కొంతమందిని దాచుకున్నారు, ఉండటం వల్ల కొంతకాలానికి ఏమైందంటే వీరి వల్ల వీళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు. అప్పుడు వీళ్ళని దేవుడు, ఇశ్రాయేలు ఇక్కడికి వచ్చారు, కనాల్లో ఉన్నారు, కనాల్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్ళని దేవుడు బయటికి పంపించేశాడు. బయటకంటే ఎక్కడికంటే అష్షూరు చెరకు పంపించేశాడు. ఈ అష్షూరు చెరకు పంపించడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు చేసిన విగ్రహారాధన. అంటే విగ్రహారాధన వల్ల వీళ్ళు మళ్ళా చెరలోకి వెళ్ళిపోయారు. ముందు వీళ్ళు ఐగుప్తులో చెరలో ఉన్నారు. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలోకి తీసుకొచ్చాడు దేవుడు. కానీ అప్పటికే ఈ దేశంలో కొన్ని జాతుల వారు ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధికులు. దేవుడు విగ్రహారాధికులతో ఉండటం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు, అందుకు వీళ్ళందరినీ నాశనం చేయమన్నాడు. కానీ కొంతమంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారు ఏం చేశారంటే వాళ్ళ విగ్రహారాధనని వీరికి నేర్పించేశారు. కొంతకాలానికి వీళ్ళు పూర్తిగా విగ్రహారాధికులు అయిపోయారు. అప్పుడు దేవుడు కోప్పడి వీరిని అష్షూరు చెరకు తీసుకొని పోయాడు. అష్షూరు చెరకు వెళ్ళిన తర్వాత మరి ఎవరు తిరిగి రాలే, అందరూ నాశనం అయిపోయారు. వీళ్ళ తర్వాత యోధావారు ఉన్నారు, యోధావారు కూడా ఇక్కడ ఉండేవారు. ఈ యోధావారిని దేవుడు ఏం చేశాడంటే బబులోన్ చెరకు పంపించాడు, బబులోన్ చెర. అయితే విషయం ఏంటో చెప్పమంటారా, దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే నీ సంతానం ద్వారా నేను ఒకరిని పుట్టిస్తాను, ఆయన ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడాలి అని వాగ్దానం చేశాడు. కాబట్టి బబులోన్ చెరకు వెళ్ళిన వారిలో కొంతమంది తిరిగి మళ్ళా యెరూషలేం లేదా యోధాకు తిరిగి వచ్చారు తప్ప అష్షూరు చెరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. కేవలం ఇలా నాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటంటే విగ్రహారాధన. దేవుడు విగ్రహారాధనని ఇష్టపడడు. ఒకసారి ఆ వచనాలు చదువుదాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 23 24 వచనాలు చదువుదాం. ఎట్లనగా
నా దూత ఆ, నీకు ముందుగా వెళ్ళుచు ఆ, అమోరీయులు, అమోరీలు, హిత్తీయులు, హిత్తీయులు, పెరిజీయులు, ఆ, కనానీయులు, ఉమ్, హివ్వీయులు, ఆ, యోబూసీయులను ఆ. వారున్న చోటుకు నిన్ను రప్పించును. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను రప్పిస్తాము. నేను వారిని సంహరించెదను. నేను వారిని సంహరించుతాను. వారి దేవతలకు సాగిల పడకూడదు, వారి దేవతలకు సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. అంతా నాశనం చేసేయమన్నాడు దేవుడు. అర్థమైందండి? ఏ విగ్రహాన్ని ఉంచకూడదు. విగ్రహాలను బొత్తిగా ఆయన అన్న మాట ఏంటంటే పగలగొట్టవలను. వారి క్రియలు వంటి క్రియలు చేయకూడదు, వారిని తప్పక నిర్మూలన చేయాలి, వాటిని పూజింపకూడదు, దేవతలకు సాగిలింపబడకూడదు. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? తర్వాత 2వ రాజుల గ్రంథము చూడండి, చివరికి వచ్చినప్పటికి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. అక్కడ జరిగిన సంగతి చూడండి. అంటే ఇశ్రాయేలు ఆఖరికి ఏమైపోయారంటే 17వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఎందుకనగా 7వ వచనం నుంచి చూడండి అందరూ. పేజీ నెంబరు 323. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి. ఏటా పాపం చేశారట. ఏటా పాపం? ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి. అంటే ఒకప్పుడు ప్రారంభమైనప్పుడు మాత్రం వాళ్ళకి యెహోవా దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం. దేవుడు ఒక్కడే నమ్మి ఆయన మాత్రమే పూజించి ఆయన్ని ఆరాధించేవారు. కానీ కొన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు పూర్తిగా ఏమైపోయారు తెలుసండి? విగ్రహారాధికులు అయిపోయి ఇంకా మొదలుపెట్టారు. దేన్ని మొదలుపెట్టారంటే అక్కడున్న దేవతల్ని, అక్కడున్న దేవుళ్ళు మాత్రమే పూజించడం మొదలుపెట్టారు. అది వాళ్ళ జీవితం మారిపోయింది. వారు పూర్తిగా భయభక్తులు నిలిపారట. ఇతర దేవతలు యందు భయభక్తులు నిలిపారట. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను. ఎవరా జనములు? ఆ అమోరీలు, ఆ పెరుజీలు, ఆ హివ్వీలు, ఆ హిత్తీలు, వారి యొక్క కట్టడలను ఇశ్రాయేలు రాజుల నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళందరూ. ఇంత ధర్మశాస్త్రం కూడా ఏమైందంటే తీసేశారు. వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని పక్కన పెట్టేసి ఇంకా రాజులు, మంచి రాజులు కాదు, ఇశ్రాయేల్ రాజులు 19 మంది రాజులు పరిపాలించారు. ఆ రాజులందరూ కూడా విగ్రహారాధికులే. వాళ్ళు ఏమైతే చెప్పారో, మనకి బాగా తెలిసిన మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు. మొట్టమొదటి రాజు అంటే అది ఐక్యరాజ్యానికి. మొదటి రాజు మామూలు సౌలు, రెండవ దావీదు, సొలొమోన్ తర్వాత 2 ముక్కలు అయిపోతుంది ఇశ్రాయేల్ రాజ్యం. అందులో మొదటి రాజు ఎవరంటే యెరోబాము. ఆ యెరోబాము ఏం చేస్తాడు తెలుసండి? అక్కడొక విగ్రహాన్ని, మరొక చోట అంటే దాన్లోను బేతేల్లోనూ 2 విగ్రహాలు పెడతాడు. అంటే వారు ఆ 2 విగ్రహాలు పెట్టించి మొట్టమొదటి విగ్రహారాధన చేసేటట్లుగా ప్రేరేపించిన వాడు ఎవరంటే యెరోబాము చేశాడు. ఎక్కడ పెట్టించాడు? 2 చోట్ల పెట్టించాడు విగ్రహాలను. ఆ విధంగా 2 చోట్ల విగ్రహాలు పెట్టించి మొట్టమొదటి విగ్రహారాధనకు పూనుకొన్న వ్యక్తి అతను. అంతకన్నా ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే సొలొమోన్ మహారాజు. సొలొమోన్ మహారాజుకి 700 మంది భార్యలు. వాళ్ళందరూ ఎవరు తెలుసండి? అగో వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ విగ్రహారాధికులు. వాళ్ళు ఏం చేశారంటే ఆ సొలొమోన్ని జాగ్రత్తగా, నువ్వు మాతో పాటుగా కోవిలకు రావాలి, గుళ్ళకు రావాలి, దేవతల దగ్గరికి రావాలి, పూజలు చేయాలి, బలులు అర్పించాలని తీసుకొని పోయారు. ముసలోడు కదా, ఆయన ముసలివాడు అయిపోయాడు, వృద్ధుడు అయిపోయాడు. కాబట్టి వాళ్ళు యవ్వనస్తులు. వాళ్ళు చెప్పిన మాట గట్టే విని పూర్తిగా సొలొమోను విగ్రహారాధికుడు అయిపోయాడు. దేవుడు చెప్పాడు 2 మార్లు ప్రత్యక్షమై, సొలొమోనా ఏంటి ఈ పని అంటే అతను ఆయన మాట వినలేదు. భార్య మాటలు విని చక్కగా ఆ విగ్రహారాధన చేశాడు, మొదలుపెట్టాడు. తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. ముక్కలైన తర్వాత మొట్టమొదటి ఎవరంటే యెరోబాము వచ్చాడు. యెరోబాము ఏం చేశాడు? ఇంకా కీడు చేశాడు. ఏంటంటే యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఆరాధన చేయవలసి ఉంటుండగా వారు యెరూషలేముకు వెళ్ళకుండా వాళ్ళ దగ్గరలోనే బేతేలు, దాను అనే 2 ప్రాంతాల్లో 2 దూడబొమ్మలు పెట్టించి అదే యెహోవా అని చెప్పి ఆరాధన ప్రారంభించాడు.
ఆ తర్వాత పూర్తిగా ఇంకా ఇశ్రాయేల్ రాజులు ఏవైతే కట్టలను నియమించారో, అలాగే ఎవరైతే బయలుదేవతలను లేకపోతే ఆ జనాంగాలు ఏవైతే కట్టలు నియమించారో వాటి ప్రకారం ఇంకా ఇశ్రాయేల్ పూజలు మొదలుపెట్టారు. దేవుడితో వారికి ఉన్న సంబంధం తెగిపోయింది. అందుకే కొత్త నిబంధనలు అంటాడు కదండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని అన్నాడు. మొత్తం మీద పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ఇతర దేవతలను ఆరాధించడానికి శోధింపబడకుండా ఉండాలనే దేవుడు ముందుగా ఆ కనాను ప్రాంతంలో ఉన్న మొత్తం అన్యజనాంగాలన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేయమని చెప్తే వాళ్ళు మాత్రం నాశనం చేయలేదు. తర్వాత చదువుదాం 9వ వచనం. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి, ఏం కలిగండి? కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠాలు కట్టుకున్నారు. అలా తప్పండి. బలిపీఠం ఎక్కడ కట్టాలి? ఎక్కడ ఉండాలి? ఆల్రెడీగా అప్పటికి యెరూషలేం ఉందా లేదా? ఉంది. దేవాలయం ఉందా లేదా? ఉంది. అక్కడికి వెళ్ళే బలు అర్పించవలసి ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఏ దేవతకు పడితే ఆ దేవతకి బలిపీఠాలు కట్టుకోవడం ప్రారంభించారు. బలిపీఠాలు కట్టుకున్నారు. బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుకు చొప్పున ఉన్నత స్థలముల్లో దూపాలు వేయచ్చు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించారు. అంటే ఇది చివరి స్టేజ్ అన్నమాట, లాస్ట్. ప్రజలందరూ ఇంతగా చెడిపోయారు. కారణం విగ్రహారాధన, కారణం ఆ సాంగత్యం, కారణం ఆ ప్రజల యొక్క కట్టళ్ళు, వారు చేస్తున్న పూజలు, వారు చేస్తున్న వాటిని బట్టి పూర్తిగా వారు మారిపోయారు. దూపాలు వేయటం ప్రారంభించారు. పచ్చని చెట్ల కింద ఇప్పుడు కూడా చూడండి, కార్తీక మాసం వచ్చిందనుకోండి, చాలామంది పచ్చని చెట్ల కింద భోజనం తింటే అక్కడ ఎవరో ఉంటారు, అది తింటే మంచిదని మనం కూడా కొన్నిసార్లు వెళ్ళి తిన్నాం. ఆ పిక్నిక్లకు వెళ్తుంటారు కొంతమంది. అదే నెలలో చాలామంది వెళ్ళి ఎక్కడో ఒక చోట అంటే ఆ మాసంలోని చెట్టు కింద భోజనం చేస్తే మంచిదని మన పూర్వీకులు మనకు బోధించారు. అంతకన్నా ముందుగా నీవు ఇశ్రాయేలు చేశారు ఆ పని. కాబట్టి ఏ పచ్చని చెట్టు క్రింద కూడా భోజనాలు చేయకూడదు. వాళ్ళు దేవతా స్తంభాలు నిలిపేశారు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేశారు. అందుకు వారి మీదకి ఎవరి కోపం వచ్చిందంటే, అయ్యో నేను కదా మిమ్మల్ని విడిపించాను, నేను కదా కష్టపడి మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించాను, మీకు ఇంత స్వాతంత్రం ఇచ్చాను, మీకు పాలు తేనెల దేశాన్ని ఇచ్చాను, మీకు ముందే నేను ఆజ్ఞాపించాను కదా ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని, నేను ఒక్కడనే దేవుణ్ణని మీకు చెప్పాను కదా, అయినప్పటికీ మీరు ఇలా తిరిగిపోయారని పరలోకమందున్న తండ్రి బాధపడి, ఎంతకన్నా బాధపడతాడో అందుకే వారిని ఆ సూర్యచరలోకి పంపించేశాడు. అదే విషయం అందుకు జరిగింది. అంటే విగ్రహారాధన అనేది ఎంత నష్టం తీసుకొస్తుందో పాత నిబంధన చరిత్ర అంతట్లో ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా కిందకి ఇంకా చదువుదాము. కిందకి వెళ్తే వాళ్ళు చేస్తున్న పని చూడండి. 12వ వచనం చదువుతున్నాను. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తామకు ఆజ్ఞాపించెనో వాటినే చేసి పూజించుచుండిరి. విగ్రహాలు చేయకూడదురా బాబు అని చెప్పాడు దేవుడు ముందే. ఆ నిర్గమకాండంలోని 2వ ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపానికి పూజ చేయకూడదు. అంటే వాళ్ళకు మాత్రం అదే ఇష్టమైపోయింది. వాళ్ళు చేసిన పని అదండి. ఈరోజు కూడా ఏ విగ్రహాలు మనం పెట్టుకోవడానికి వీల్లేదు, దేన్ని పూజించడానికి వీల్లేదు, దేన్ని మొక్కడానికి వీల్లేదు. అందుచేత ఇశ్రాయేల్ ప్రజలు చివరికి ఎందుకు అలా చెడిపోయారంటే వాళ్ళతో కలిసి ఉండటం వల్ల, వాళ్ళు సంహరించకుండా ఉంచేసుకోవటం వల్ల అందుకు నష్టం జరిగింది. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రాన్ని బట్టి నా ఆజ్ఞలను నా కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తల అందరి ద్వారాను మీకు అప్పగించినట్టు ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యోధా వారికిని సాక్ష్యము
పలికించినను ప్రతి తెల్లవారుజాము వెళ్ళేవారట. ఎవరు? ప్రవక్తలు, దీర్ఘదర్శులు వెళ్ళి, ఏంటి మీరు చేస్తున్న పని? ఇర్మియా కానీ, యెషయా కానీ, హెజ్కేల్ కానీ, దానియేలు అక్కడ ప్రకటించాడు. కానీ చాలామందికి ప్రకటించబడుతూనే ఉంది. ఈ ప్రవక్తలందరూ కూడా, ఈ దీర్ఘదర్శులందరూ వెళ్ళి ఏం చెప్పారంటే, ఈ ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, మీరేంటి అలా చేస్తున్నారని వాళ్ళకి ఎన్నో మార్లు వారు పగలు రాత్రి ప్రకటించినా కూడా వారు మాత్రం ఏం చేశారంటే 14వ వచనంలో, వారు వినన వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరుల ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. ముష్కరులు అంటే మెడ వంచని ప్రజలు. ఇదే మాట స్టెఫన్ కూడా చెప్పాడు అపోస్తుల కార్యాల్లో. మీరు ముష్కరులారా, మెడవంచని ప్రజలారా, మీ హృదయాన్ని, మీ చెవులను వాక్యానికి లోబరచనొల్లని వారిలారా అని చెప్పాడు స్టెఫన్ కూడాను. వాళ్ళు కూడాను యేసుప్రభు వచ్చే కాలానికి కూడా బోల్డని ఆచారాలు ఉన్నాయండి భూమి మీద. కాబట్టి ఇక్కడ కూడా వారు ముష్కరులు అయిపోయారు. 15వ వచనం, వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్ని విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదను అనుసరించిన వారు వారి వంటి వారు అయిపోయారు. వారి మర్యాద ఏంటంటే విగ్రహాలకు పూజ చేయడం, వ్యభిచారం చేయటం, అంతే. వాళ్ళ పూజలు అవే. దేవదాసీలుగా కొంతమంది అక్కడ ఉండేవారు, వారితో పోయేవారు. ఇది విచ్చలవిడితనం అయిపోయింది మొత్తం అంతా కూడాను. ఒకరోజు బాలాక్ అనే రాజు కూడా బిలామును బ్రతిమాలుకున్నాడు. బిలాము, అగో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు, కొద్దిగా శపించునంటే వాళ్ళని శపించడానికి ఎన్నిసార్లు వెళ్ళాడు బిలాము? ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 సార్లు మామూలుగా వెళ్ళాడు. కానీ 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా అతను ఆశీర్వదించేసే వచ్చేసాడు. అప్పుడు వచ్చేసిన తర్వాత బాలాక్ అంటాడు, ఏమయ్యా వాళ్ళని శపించమంటే నువ్వు దీవించావంటే మరి అతను నా నోట ఏ మాట ఉంచితే అదే మాట్లాడాలి తప్ప నాకు సొంతగా ఏ మాటలు మాట్లాడలేడని చెప్పేశాడు ప్రవక్త బిలాము. అప్పుడు వెంటనే బిలాము ఒక చెడ్డ సలహా ఇస్తాడు. ఏం సలహా ఇస్తాడంటే, ఏం కాదు, నువ్వు ఒక చిన్న పని చెయ్యు, మీ దగ్గర అందమైన అమ్మాయిలు ఉంటారు కదా, మోయాబు స్త్రీలు, వారిని వాళ్ళ దగ్గరికి పంపించు, అంతేకాకుండా విగ్రహాలను కూడా పంపించు. దేవుడికి విగ్రహారాధన, వ్యభిచారం అంటే ఇష్టం ఉండదు, ఆ 2 చేస్తే వాళ్ళే ఓడిపోతారని చెప్పాడు. అప్పుడు ఈ బాలాకు రాజు ఏం చేస్తాడంటే, బిలాము చెప్పినట్లుగా మోయాబు స్త్రీలు పంపిస్తాడు ఇశ్రాయేలు దగ్గరికి. వాళ్ళతో పోయి విగ్రహారాధన చేసి అందరూ ఒకే రోజు 24,000 మంది చచ్చిపోతారు. దేవుడికి ఇష్టం లేనిది విగ్రహారాధన, వ్యభిచారం. విగ్రహారాధన ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యభిచారం కూడా ఉంటుంది, అంతే. విగ్రహారాధన ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యభిచారం కూడా ఉంటుంది. ఈ మరులు కొలపటం, మోహపు చూపు, ఇవన్నీ కూడా విగ్రహారాధకుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. కావున దేవుడికి అది ఇష్టం లేదు, దేవుడు అది కోరుకోవటం లేదు. పాత నిబంధన అంతా బోధించబడింది ఆ విషయమే. వాళ్ళు అలా మారిపోయారు పూర్తిగా, మొత్తం అందరూ మారిపోయారు. మారిపోతే చివరి వచనంలో చూడండి, 16వ వచనం చదువుతున్నాను చూడండి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి, ఎక్కడెక్కడ చేశారు 2 దూడలు? ఒకటి దానిలోని, ఒకటి బేతేలోని. ఎవరు చేయించారు? మొట్టమొదట యెరొబాము చేయించాడు. యెరూషలేం వెళ్లకుండా దానిలోని బేతేల్లోని 2 దేవతా విగ్రహాలు. అప్పుడు 2 దూడలను చేసి దేవస్థానము నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. అబద్ధ దేవత, బయలుదేవత అంటే అదంతా అబద్ధమే, అంతా అబద్ధమే. పూజించిరి. 17వ వచనం, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి, అక్కడ రాసాము, అది విగ్రహారాధన. శకునమును చిల్లంగితనమును వాడుకు చేసుకొని, వాడుకంటే అలవాటు, ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, అలా ఆవిని రమ్మంటారు, ఎదురు వచ్చిన తర్వాత వెళ్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో రమ్మంటారు, వెళ్తారు, అంతే. ప్రతి దానికి ఎవరొకరు ఎదురు రావాలి, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళరు. శకునం చూసుకోవాలి. శకునం అంటే ఇది ఏ టైముని బట్టి, ఈ టైంలోని రాహువా కేతువా, లేకపోతే ఇది మూఢమా, లేకపోతే ఏమో ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని ఆ క్యాలెండర్ దాచుకుంటారు, పట్టుకుంటారు, పుస్తకం పెట్టుకుంటారు, చూసుకొని ఆ టైం అంతా చూసుకొని బయటకు వెళ్తారు.
అలాగ వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు, దాన్ని వాడుకు చేసేసుకున్నారు. ఒకప్పుడు యెహోవా దేవుణ్ణి పూజించిన ప్రజలు ఇలా ఎందుకు అయిపోయారు? వారు ఎవరితో సహవాసం చేశారు? ఎవరితో చేశారండి? ఇప్పుడు మనం కంఠస్థవచనం చదివాం కదా, కొత్త నిబంధనకి ఇంకా వెళ్ళలేదు, పాత నిబంధన చదువుతున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు ఎవరితో సహవాసం చేశారండి? అగో వాళ్ళెవరు? అన్యజనులు. అంటే అన్యజనులతో సహవాసం చేస్తే తప్పకుండా ఏం లేదురా, నువ్వు దగ్గరికి రారా అని మీ ఫ్రెండ్సే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. అక్కడికి వెళ్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావని నేను తీసుకెళ్తారు. నువ్వు బయటే ఉండరా, నువ్వు లోపలికి రావలసిన లేదని అక్కడి వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత లోపలికి చూస్తే ఏమైపోయిందిరా, చూసినంత మాత్రాన్ని మారిపోతావు ఏంటంటే లోపలికి తీసుకెళ్తారు. అలాగే ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందులోని చర్చిలోంచి బయటకు. అర్థమైందండి? నీ ముఖం బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటుందంటే వెంటనే బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అందంగా ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ చెప్పిన మాట అంతే. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద, విగ్రహారాధికులు. వాళ్ళందరూ కూడాను చిల్లంగితనము, శకునాలు చూడడము, ఇంట్లోని ప్రవేశించినప్పుడు అన్ని రొమ్మలు అన్ని కొమ్మలు పెట్టుకోవడము, ఆవును తీసుకురావటం, ఇవన్నీ కూడా పాత నిబంధన ఆచారాలే. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడాను. అవి ఎక్కడి నుంచో రాలేదు, పూర్వం నుంచి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయటము విగ్రహారాధన. దేవుడు విగ్రహారాధన ఇష్టపడడు. నీ బిడ్డలకైనా రేపొద్దున్న ఏదైనా ఒకవేళ ఏ కార్యక్రమమైనా చేసినా, ఒకవేళ ఆ అమ్మాయి యవ్వన కాలంలోకి వచ్చింది, ఆ కార్యక్రమాలన్నీ ఎవడు చెప్పారండి మనకి? కేవలం విగ్రహారాధికులు చెప్పినవి అవన్నీ కూడాను. ఆమెను ఒక దగ్గర కూర్చోబెట్టి అందరినీ పిలిచి ఒక పసుపు రాసి లేకపోతే ఇంకా అన్నీ చేసి ధాన్యం పోసి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నామంటే కేవలము బయట నేర్చుకున్నవే. అవి నేర్చుకున్నవి విగ్రహారాధికులు చేసేవి మాత్రమే వాళ్ళు చేస్తారు, విగ్రహారాధకులు మాత్రం చేస్తారు. ఆ విగ్రహారాధికులు నిన్ను కూడా మార్చేస్తారు. నీవు కూడా అంటారు, ఏముంది తప్పు, అదేముంది, పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ ఎవరు చెప్తున్నారు? ఈరోజు నా దగ్గర ఉన్న పాఠం 3 రోజులు 4 రోజులు కాదు, వారం రోజులు చెప్పొచ్చు. ఇందులో ఉన్నవే చెప్తున్నాం. పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు చెప్పినవి కాదు. బోలు మంది చెప్తారు అబద్ధ బోధలు. అర్థమైందండి? అవి మనం చెప్పుకోవటం లేదు. ఖచ్చితంగా రాశాడు వాటిని మీరు చేయొద్దు అని. ధర్మశాస్త్రం అంతా చదివితే దాని యొక్క ఆ సంక్షిప్త వర్ణన మొత్తం అంతా చూస్తే విగ్రహారాధన అతనికి ఇష్టం లేదు. విగ్రహారాధనకి సంబంధించిన వీటన్నిటిని కూడా చెయ్యొద్దని దేవుడు చెప్పేశాడు. అందుచేతను 18వ వచనం చదువుకుంటున్నాం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు బహుగా కోపించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టేశాడు. అది లాస్ట్ ఫైనల్ అండి. అప్పుడు వచ్చాడు అష్షూరు రాజు, వచ్చి తీసుకెళ్ళిపోయాడు మొత్తం అందరినీ. వాళ్ళకి ఎంత గతి పట్టిందో తెలుసా? తర్వాత వాళ్ళు ఎక్కడా కనిపించరు చరిత్రలోని. 10 గోత్రాలు వాళ్ళు. మీకు యెరోబాముకి ఎన్ని గోత్రాలు వెళ్ళాయి? 10 గోత్రాలు. రెహబాముకు 2 గోత్రాలు. ఆ తర్వాత బెన్యామీను గోత్రం, యోధా గోత్రం, లేవీలు మాత్రమే కనపడతారు తప్ప ఈ ఇస్సాకారు, జెబులూను, నఫ్తాలి, ఆషేరు వీళ్ళందరూ ఇంకా కనిపించరు. అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే విగ్రహారాధన. దేవుడు కోరుకున్నది తనను మాత్రమే సేవించాలి, తనను మాత్రమే పూజించాలి, తనను మాత్రమే గౌరవించాలి, తనను మాత్రమే కొనియాడాలి, కీర్తించాలి, తనను మాత్రమే ఘనపరచాలి. మహిమ ప్రభావము అతనికే చెల్లాలి తప్ప ఏ విగ్రహానికి చెల్లకూడదు. అతనికి ఇష్టం ఉండదు అసలు. పాపం అది. పాపాన్ని చేస్తే దేవుడు తట్టుకోలేడు. చాలా సంవత్సరాలు దీర్ఘశాంతం వహించాడు. అతని కోపం వచ్చింది, పంపించేశాడు. ఆ తర్వాత అన్నాడు, తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టిన గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. యోధా గోత్రాన్ని ఎందుకు ఉంచాడు చెప్పండి ఎవరైనా? అమ్మా, యోధా గోత్రాన్ని ఎందుకు ఉంచాడమ్మా? యేసు ప్రభువు రావాలి కదా. అబ్రహాం లేకపోతే ఆ యోధా గోత్రాన్ని తుడిచేస్తాడు. యేసు ప్రభువు రావాల్సి ఉంది కాబట్టి ప్రభువారు రావాలని ఎప్పుడో చెప్పేశాడు. అవ్వమ్మ ఆదాములు పాపం చేసినప్పుడే అబ్రహాంతో చెప్పేశాడు, దావీదుతో చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ యోధా గోత్రం తప్ప మిగతా గోత్రాలన్నింటినీ కూడా శేషం లేకుండా చేయడానికి గల కారణము
అగో రాసుకున్నాం కదా రెండో వైపు విగ్రహారాధన. కావున ప్రియ సహోదరి సహోదరులారా, విగ్రహారాధన మంచిదా చెడ్డదా? పాత నిబంధనలు చెప్పిన చూస్తున్నాం, ఇంకా కొత్త నిబంధనలు చెప్పిన చూడలే. కాబట్టి పాత నిబంధనలో విగ్రహారాధనను ఒక ఆయన అన్నాడు, ఒక కొటేషన్ రాశాడు, విగ్రహారాధనను విధ్వంసం చేయాలి. ఒకవేళ నువ్వు విగ్రహారాధన విధ్వంసం చేయకపోతే ఆ విగ్రహారాధన నిన్ను విధ్వంసం చేసేస్తుంది. ఒక మిసైల్ ఉందనుకోండి, ఒక ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతం నాశనం అయిపోతుంది. విగ్రహారాధన కూడా మిసైల్ కన్నా పవర్ఫుల్. అది నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, 11 గోత్రాల వారు ఏమైపోయారు? ఇప్పుడు దేన్ని బట్టి నాశనం అయిపోయారు? మీకు ఒక సంగతి తెలుసా? సౌలు ఎందుకు చనిపోయాడు తెలుసా? ఎందుకు చనిపోయాడు? 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, అమాలేకీయుల్ని నాశనం చేయమని దేవుడు సౌలుతో చెప్తే వాళ్ళ శేషాన్ని ఉంచాడు. మొదటి కారణం అది. రెండో కారణం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో తెలుసండి? కన్న పిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళినందుకు దేవుడు సౌలును చంపేశాడు. అంతే. అది దినవృత్తాంతాల గ్రంథంలో రాశాడు ఆ మాట. ప్రేమైన వాళ్ళారా, కన్న పిశాచిని దగ్గరికి వెళ్తేనే చంపేయాలా? అంతే. దేవుడు ఇందాక రాశాను, రుసుము ఇది మరణం. విగ్రహారాధన చేయవారికి ఇచ్చే రిజల్ట్ ఏంటంటే, రుసుము ఏదంటే మరణం. అది సౌలు జీవితంలో జరిగింది. సౌలు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? అతను కన్న పిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళటం చాలా పాపమండి, తప్పు కూడాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుతున్న దేవుని గ్రంథము ఎప్పుడు కూడా మనకి ఎన్నో సంగతులను నేర్పిస్తుంది. ఆయన జీవితంలో ఆయన చేసిన పొరపాటును బట్టి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు, చంపేశాడు. కావున ఈ భూమి మీద ఉన్న కాలంలో మనుషులుగా మనం ఎప్పుడు కూడా ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. సౌలు మరణమునకు కారణం చదువుతారు చూడండి ఒకసారి. 11 గోత్రాలు అందరూ చచ్చిపోవడానికి కారణం విగ్రహారాధన. 11 గోత్రాలు శేషం లేకుండా నాశనమగుటకు కారణం విగ్రహారాధన. అమ్మా, నాశనమగుటకు కారణం. మీ ఇంట్లో విగ్రహారాధన జరుగుతుందా? బాధపడండి, ఏడవండి. నాయన, మా ఇంట్లో ఇంకా విగ్రహారాధన ఉంది నాయన, ఇంకా ఎంతకాలం ఉంటుందని ఏడవండి, బాధపడండి. ఒకసారి చదవండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును. ఒకటోది అది. నెంబర్ 1 అమాలేకుల దగ్గరికి. నెంబర్ 2 యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయను. చూసారండి, సౌలు ఎందుకు చచ్చిపోయాడు? కారణంలో రెండో కారణం చూడండి ఏముందో. రాజుగారు ఏముందండి? హతమవటానికి కారణం ఏమిటండి? ఆదినాన్నగారు, ఆ కర్ణ పిశాచి. ఈ రోజైనా మీ పిల్లలకి ఎవరికైనా బాగోకపోతే ఎక్కడైనా మసీదుకి తీసుకెళ్ళో, ఇంకెక్కడికో తీసుకువెళ్ళో, నువ్వు పౌడరో ఏదో జల్లిసావనుకో, నువ్వు కూడా నష్టపోతావు. జాగ్రత్త. ఇంకా దేనికి కూడా, ఏ అన్యాచారానికి కూడా నీ జీవితంలో త్రావివ్వకుండా నువ్వు ఉండాలని పాత నిబంధన చెప్పేస్తుంది. కొత్త నిబంధన ఇంకా గొప్ప సంగతులు ఉన్నాయి. అప్పుడు కిందన అన్నాడు ఇంకో మాట, అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్యా కుమారుడైన దావీదు వశం చేశాడు. రాజ్యం కూడా పోగొట్టుకున్నాడు. అంటే సౌలు చేసిన పాపంలో రెండవది ఏంటంటే, ముఖ్యమైనది ఇదిగో దేవుడు అది నిషేధించడానికి దానికి దగ్గర సంబంధంగా ఉన్న అగ్నిగుండంలో దాటించటం, శకునాలు చెప్పుకొని సోదిగాల దగ్గర తిరగటం, చిల్లంగితనం దగ్గరికి వెళ్ళటం, మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం, ఇంద్రజాలికుల దగ్గరికి వెళ్ళడం, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు ఆయన. సమూయేలు అప్పుడు చనిపోయాడు. యుద్ధానికి ఫిలిస్తీన్లు వచ్చేసారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు సమాధానం చెప్పలేదు. మరొకసారి ప్రార్థన చేస్తే బాగున్ను, భయం వేసింది సౌలుకి. ఇలాగ లేదు, నేను ఇంకా చచ్చిపోతానేమని భయపడ్డాడు. పరుగున ఏ కర్ణపిశాచి గల స్త్రీలను, కర్ణపిశాచిని చెప్పిన వాళ్ళందరినీ దేశంలో నుంచి తరిమేశాడో,
అతను ఆజ్ఞాపించాడు దేశమంతటికి. అతను చేసిన మంచి పని అదే. అందరూ వెళ్ళిపోండి దేశం విడిచి, ఇక్కడ ఎవరు కూడా విగ్రహారాధనకు సంబంధించిన అలాంటివి ఏవి చేయకూడదు అనేసి అందరినీ తరిమేశాడు, మొత్తం అందరినీ కూడా. మళ్ళా అతనే జాగ్రత్తగా ఎవరినో కనుగొన్నాడు, ఒక స్త్రీని కనుగొని వెళ్ళి ఆమెతో మాట్లాడితే ఆమె చాలా భయపడిపోయింది. ఏమనంటే, ఈ దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, సౌలైన రాజుగారు ఉన్నారు, ఆజ్ఞ జారీ చేశారు, అసలు కర్ణపిశాచం కానీ చేస్తే కనుక నేను చచ్చిపోతాను, చంపేస్తాడంటే, నీకు అలాంటి భయం ఏమీ లేదు, నేను చూసుకుంటాను, ముందు ఆ సమూయేలు రప్పించాను అన్నారు. అది అయిపోయిన వెంటనే మరుసటి రోజు 2 రోజులు చచ్చిపోయాడు సౌలు. విగ్రహారాధన అంటే దేవుడికి అంత ఇష్టం లేదు. వాస్తులు అనగా ఏవైనా కూడా విగ్రహారాధనే. ఈనాటి కాలంలో విగ్రహారాధన సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ, అది విగ్రహారాధనే. లేకపోతే నీ పేరులో నీ హెచ్ కలిపితే నీకు బాగుంటుంది, ఏ కలిపితే బాగుంటుంది, ఆర్ఏఓ రాసుకుంటే నీకు భలే ఫ్యూచర్ ఉంటుందని చెప్పడం, అది విగ్రహారాధన. నీ నెంబర్ ప్లేట్ మీద ఈ పలానా అన్ని నెంబర్లు కలిపితే 9 వస్తే బాగుంటుంది, అది సంఖ్యాశాస్త్రం. అలాంటిది విగ్రహారాధన. నీ పేరులో మొదటి అక్షరం పలానాది వస్తే నీకు ఇంకా మీ పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్తే అవన్నీ విగ్రహారాధన. విగ్రహారాధన. ఒక క్రైస్తవుడు దేన్ని నమ్మకూడదు, యెహోవాని తప్ప, దేవుని తప్ప. ప్రార్థన చేసుకుంటే చాలు, ఇంకా దేన్ని నమ్మకూడదు. ఇగో ఈశాన్యంలో ఇది ఉందని, మీకు రోడ్డు పోటు వచ్చేసిందని, మీ ఇంట్లో జరుగుబడి ఉండదని, ఇలాంటివి ఏవి చెప్పినా నిజంగా మీ ఇంట్లో దేవుడు ఉంటే, నీతో దేవుడు ఉంటే, ఏ ఉన్నా కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు, అంతే. ఏ మూఢనమ్మకాన్ని నమ్మకూడదు, ఏ విగ్రహారాధన నమ్మకూడదు, ఎటువంటివి చేయకూడదు, అదండి. కాబట్టి పాత నిబంధనలో ఒకటి గుర్తుంచుకున్న, 11 గోత్రాలు ఎంత కాపాడుతూ వచ్చాడో దేవుడు, ఇప్పుడు నాశనం అయిపోయాయి, కేవలం విగ్రహారాధన. సౌలు రాజ్యాన్ని పోగొట్టుకోవడం విగ్రహారాధన, సౌలు చచ్చిపోవడం విగ్రహారాధన, అందరు రాజులు చావటం విగ్రహారాధన, ఆహాబు చనిపోవటం విగ్రహారాధన. ఏది చెప్పండి, విగ్రహారాధన, వ్యభిచారం, అంతే. 2 కారణాలు. సొలొమోను భ్రష్టుడు అవటానికి కారణం విగ్రహారాధన. అందుకే దేవుడు వద్దు అని చెప్తున్నాడు. అది మంచిది కాదు కాబట్టి చెప్తున్నాడు. దేవుడు వేరు, విగ్రహారాధన వేరు. కాబట్టి వచ్చే వారం మరొక సంగతిని మనం ఆలోచన చేద్దాము. అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇది పాత నిబంధనలో మనం చూసాం విగ్రహారాధన. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎన్నో సంగతులు బోధించాడు. విగ్రహారాధనను ధ్వంసం చేసేయాలి మన జీవితాల్లో. ఒకవేళ దాన్ని ధ్వంసం చేయకపోతే విగ్రహారాధనే మనల్ని నాశనం చేస్తుంది. కావున విగ్రహారాధనకి దూరంగా వెళ్ళిపోదాము. విగ్రహారాధనకి అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక కంఠస్థ వచనంలోని విగ్రహారాధనకి దూరంగా 10-14 చదవండి ఒకసారి. 10-14 అది 10-14. అందుకే కొత్త నిబంధనలో స్టార్టింగ్లోనే కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. పారిపో, ఎక్కడ విగ్రహారాధన జరిగితే అక్కడ ఉండొద్దు. కాబట్టి ఏ విగ్రహానికి చేతులెత్తి నమస్కరించకుండా ప్రభు సన్నిధిలో యెహోవాని మాత్రమే పూజించి ఆరాధిద్దాం. అది చిన్న నష్టాన్ని తీసుకురాదు, పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. కావున ఈ భూమి మీద క్రైస్తవుడు విగ్రహారాధన చేయకుండా ఉండాలని తర్వాత మనం చదువుతాం. అతనికి దేవుడు విగ్రహారాధన సహించలేడు కాబట్టే అంత ప్రేమించిన జనాంగాన్ని కూడా నాశనం చేసేసాడు. అతనికి ఇశ్రాయేల్ అంటే ఎంత ఇష్టం తెలుసండి. ఆయన స్వకీయ సంపాద్యం అన్నాడు. 19 నిర్గమకాండం 19 అధ్యాయంలో చెప్తాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యం, అతని ఆస్తి. ఎప్పుడైనా ఒక మామూలుగా చూడండి, ఒక నెలంతా పనిచేసాం, ఇంత కట్ట డబ్బులు వచ్చి అనుకోండి, 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇలాగ ఏదైనా మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇలా వెలిగించి కాల్చేస్తామా? నెల రోజులు కష్టపడింది, ఆ 1,00,000 రూపాయలు కాల్చేస్తామా? కాల్చం కదా. దేవుడు ఎంతో ప్రయాసపడి కష్టపడి వాళ్ళ పిల్లల్ని కని ఆ పిల్లలందరినీ కాల్చేశాడు, మొత్తం అందరినీ కూడా. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే విగ్రహారాధన మంచిది కాదు. కాబట్టి పాత నిబంధనలో మనం చూసాము. వచ్చే వారం కొత్త నిబంధనలు. అందరికీ వందనాలు.